సూర్యాపేట జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీలో అత్యధికంగా రేషన్ కార్డుల పంపిణీ చేసింది సూర్యాపేట జిల్లా కావడం మనందరికీ చాలా సంతోషకర విషయం. దీని విషయంపై మన సూర్యాపేట జిల్లా ఆర్డీఓ గారు మనతో మాట్లాడుతున్నారు. ఎన్ని రేషన్ కార్డులు ఇష్యూ అయినాయి, ఎంతమంది రిజిస్టర్ అయినాయి, ఎక్కడెక్కడ అనేది ఒకసారి సార్ మాటలో విందాం. సార్ నమస్తే. ఇప్పుడు రేషన్ కార్డ్స్ కొత్తగా జారీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మేము మన సూర్యాపేట జిల్లాలో ఫస్ట్ సన్న బియ్యం లాంచింగ్ ఇక్కడే అయింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చేతుల మీద కూడా కొత్త రేషన్ కార్డులు కూడా లాంచ్ చేయడం జరిగింది తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో. అదేవిధంగా ప్రతి మండలాల్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మండలాల్లో కూడా ఇస్తున్నాము. సో ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట కేంద్రము అంటే మా డివిజను సూర్యాపేట మండల్లో కూడా ఎక్కువ శాతం మేము ఇచ్చాము. సో ఇందులో భాగంగా ఇప్పుడు చూస్తే సూర్యాపేట అప్రూవ్డ్ కార్డ్స్ ఇప్పుడు 4,000 కార్డ్స్ ఇచ్చినాయి ఇప్పుడు కొత్తగా. అదేవిధంగా 12,000 మంది కొత్త యూనిట్స్ అప్రూవ్ అయినాయి. సో ఇందులో భాగంగా చూస్తే మొత్తం మనకు సూర్యాపేట ఓన్లీ మండల్లోనే ఇప్పుడు మనకు 41,660 కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1,34,660 యూనిట్స్ చేర్చడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ మండలాలు కూడా ఇలాగనే మేము కార్యక్రమం పెడుతున్నాము, లాంచింగ్ చేస్తున్నాము. సో అన్నీ మా డివిజన్లో అన్నీ దాదాపుగా అయిపోయినాయి. సో ఇంకా 2-3 మండలాలు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాం ఇప్పుడు 1-2 డేస్లో. సార్ కొత్తగా వచ్చిన రేషన్ కార్డులకి అంటే మొన్న ఇచ్చిన సెప్టెంబర్ వరకు రేషన్ అన్నారు సార్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటికి ఇస్తారా, పాత వాళ్ళకి కాకుండా రేషన్ బియ్యం కంపల్సరీ ఇస్తారు కదా. ఇప్పుడు కార్డ్ హోల్డర్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ హోల్డర్కి వాళ్ళ యూనిట్స్ పరంగా అందరికీ బియ్యం ఇవ్వడం జరుగుతుంది, సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్